అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు తాజా సమాచారం, పే స్లిప్‌లు, జీతాలు, పెన్షన్ల చెల్లింపులు మరియు ఇతర కీలక అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి అనేక కీలక అంశాలపై తాజా సమాచారం అయితే అందింది. పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. జీతాల చెల్లింపుల తాజా పరిస్థితి, అలాగే ఇప్పుడు ఈ మే నెల పే స్లిప్‌లలో వచ్చినటువంటి మార్పుల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం. మొదటిది పే స్లిప్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ. శుభవార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన తమ యొక్క పే స్లిప్స్‌ని ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. ఉద్యోగులైతే ఇప్పటికే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు చాలామంది. అలాగే పెన్షనర్స్‌కి కూడా నిన్నటి నుంచి పే స్లిప్స్ యాక్సెస్ అంటే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇప్పటికే తమ తమ పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను అంటే డిడక్షన్స్, ఎర్నింగ్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. ఏమైనా సందేహాలు గానీ, వ్యత్యాసాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత అధికారులను దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఇకపోతే పెండింగ్ బిల్లుల ప్రస్తుత స్థితి. జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించిన బిల్లుల ప్రాసెసింగ్ వివిధ దశల్లో అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. చాలా వరకు జీతాల బిల్లులు ఈ దశలో ఉన్నాయి. అంటే బిల్లులు ఆమోదం పొంది ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదల కోసం అయితే నిరీక్షిస్తూ ఉన్నాయని అర్థము. ఇన్ ప్రాసెస్ ఆర్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్. సో మిగిలిన కొన్ని బిల్లులు ఇంకా ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయి లేదా సంబంధిత అధికారుల నుండి తుది ఆమోదం పొందవలసి అయితే ఉంది. బిల్లుల ప్రాసెసింగ్ అంచనా. ఆమోదం పొందని దశలో ఉన్నటువంటి అంటే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఈ రోజు లేదా రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు సమకూర్చిన వెంటనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ యొక్క ఈకుబర్ ప్లాట్‌ఫామ్ దశకైతే ద్వారా ట్రెజరీలకు ఆపై లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయబడతాయి. జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అంచనా. మొత్తం బిల్లుల ప్రాసెసింగ్ ప్రక్రియ మే 31 లేదా జూన్ 1 తేదీ వరకు కొనసాగవచ్చు. ఈ బిల్లుల ప్రాసెసింగ్ అనేది. సో, జూన్ 1 తేదీ ఆదివారం. జూన్ 1 తేదీ ఆదివారం మరియు కొన్ని ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ రోజున జీతాలు, పెన్షన్లు పెద్దగా జమ కాకపోవచ్చు. జూన్ 2 తేదీ నుంచి అందువల్ల జూన్ 2 తేదీ నుంచి జీతాలు మరియు పెన్షన్లు ఉద్యోగుల పెన్షనర్లకు ఖాతాలలో భారీ స్థాయిలో జమ అవుతాయని అయితే విశ్వసనీయ సమాచారము. ఇకపోతే సామాజిక పెన్షన్స్ వర్సెస్ ప్రభుత్వ పెన్షనర్లు. సామాజిక పెన్షన్లు జూన్ 1 తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే పంపిణీ చేస్తున్నారనమాట రేపటి రోజున. అదే తరహాలోనే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా మే 31 తేదీన పెన్షన్లు జమ చేయాలని అయితే పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అయితే వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల జీతాల విషయంలో కూడా జూన్ 1 తేదీన జమ కష్టమే కాబట్టి జూన్ 2 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీల ద్వారా ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్లు క్రమంగా జమ అవుతాయని అయితే భావిస్తున్నారు. నాలుగోది పే స్లిప్‌లలో మార్పులు. సాధారణ పన్ను మినహాయింపులు తప్ప ఉద్యోగుల పే స్లిప్‌లలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. పెన్షనర్ల పే స్లిప్‌లలో ఈసారి కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే పెన్షనర్లకు 33.67% చొప్పున డీఆర్ చెల్లిస్తున్నట్టుగా పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే సీవీపీ రికవరీ ఎంత మొత్తం చేస్తున్నారో, అలాగే రెగ్యులర్ కమ్యుటేషన్ మరియు కమ్యుటేషన్ అరియర్స్ వివరాలు, ఈ రికవరీ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్తిస్తాయో స్పష్టంగా తెలియజేశారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు అని చెప్పవచ్చు. గతంలో ఈ కమ్యుటేషన్ రికవరీ ముగింపు తేదీ వివరాలు పే స్లిప్‌లో ఉండేవి కావు. ఇప్పుడు వాటిని చేర్చడం పెన్షనర్లకు శుభవార్త. దీనివల్ల కమ్యుటేషన్ రికవరీ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా వారు తమ ఆర్థిక ప్రణాళికను మరింత సమర్థవంతంగా అయితే వేసుకోవచ్చు.
సీవీపీ రికవరీ ప్రభావం. గతంలో సీవీపీ రికవరీ నిలిపివేయడం వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఉపశమనం పొందిన పెన్షనర్లకు ఇప్పుడు కొంత అదనపు భారం పడనుంది. వారికి రెగ్యులర్ సీవీపీ వాయిదాలతో పాటుగా నిలిపివేసిన కాలానికి సంబంధించిన సీవీపీ అరియర్స్ కూడా రికవరీ చేస్తున్నారు. దీనివల్ల ఒకేసారి 2 రికవరీలు జరుగుతున్నందున చేతికి అందే నికర పెన్షన్ తాత్కాలికంగా తగ్గుతుంది. భారీగా తగ్గుతుంది. ఈ అరియర్స్ రికవరీ సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగవచ్చు. మిగిలిన వారికి యథావిధిగా రెగ్యులర్ సీవీపీ రికవరీ మాత్రమే ఉంటుంది. ఐదవది జీతాల జమలో ప్రాధాన్యత క్రమం. జీతాల జమ విషయంలో కొన్ని అత్యవసర సేవలు అందించే శాఖలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అవేంటంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగము. ఈ శాఖలకు ముందుగా జీతాలు జమ కావచ్చు. మొత్తం మీద చెల్లింపుల కాలక్రమం చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో చెల్లింపులు పెద్దగా ఉండకపోవచ్చు. జూన్ 2వ తేదీ సుమారుగా 60-70% వరకు జీతాలు, పెన్షన్లు జమ కావచ్చు. జూన్ 3వ తేదీ 90% వరకు ఉద్యోగ పెన్షన్లకు జమ అయ్యే అవకాశం ఉంది. సో, మిగిలిన బిల్లులు జూన్ 5వ తేదీ ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే బిల్లుల సబ్మిట్ చేయడంలో జాప్యం అయినటువంటి బిల్లులు ఏవైనా చెల్లింపులు ఆగి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి జూన్ 5వ తేదీ లోపల దాదాపుగా అందరికీ పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగ పెన్షన్ల సంఘాల డిమాండ్లు. ప్రతి నెల రెగ్యులర్ జీతాలతో పాటుగా పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్‌ను కూడా కొంత మేరకైనా జమ చేస్తే బకాయిల భారం తగ్గుతుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం ప్రతి నెల 4-5 వేల కోట్లు పెండింగ్ డీఏ, డీఆర్‌లను చెల్లిస్తామని హామీ ఇచ్చినా దానిపై పూర్తి స్థాయిలో తాజా సమాచారం లేదా కార్యాచరణ ప్రణాళిక ఇంకా వెలువడలేదు. కొత్త డీఏల ప్రకటన మరియు చెల్లింపు. ప్రకటించవలసిన 3 డీఏలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే జూలై నెలతో కలిపి మొత్తం 4 డీఏలు చెల్లించాల్సి ఉంటుంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించి వాటికి సంబంధించిన అరియర్స్‌ను కూడా సకాలంలో జీతాల మాదిరిగానే జమ చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అరియర్స్ బిల్లుల సమర్పణకు అవకాశము. రెగ్యులర్ పేరోల్‌లో జీతాల బిల్లులతో పాటుగా ఈ డీఏ, డీఆర్ అరియర్స్ బిల్లులను కూడా సమర్పించుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయాలని అయితే కోరుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించి ట్రెజరీ అధికారుల ద్వారా త్వరలో ఒక మెమో జారీ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సో, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడం, అలాగే పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. ప్రస్తుతం ఈ బిల్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉందా? లేదంటే స్టేటస్ ఏంటని తెలుసుకోవడానికి ఉద్యోగులైతే మొబైల్‌లోని నిధి యాప్ ద్వారా సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి మీ మొబైల్ స్టేటస్, బిల్ స్టేటస్ మరియు పే స్లిప్‌లను సులభంగా చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్ల కోసమైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిధి లాగిన్ అని టైప్ చేసి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకైతే వెళ్ళండి. అక్కడ మీకు సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ మరియు ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లేదా సంబంధిత విభాగంలో మీ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను అయితే పరిశీలించుకోవచ్చు. మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జూన్ 5వ తేదీలోగా అందరికీ పూర్తిగా జమ అవుతాయని అయితే ఆశిస్తున్నాము. మీ బిల్లుల యొక్క ప్రస్తుత పేమెంట్ స్టేటస్ గురించి ఆహ్, బిల్ నాట్ అప్రూవల్ స్టేజా లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మిగతా మిత్రులకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఎప్పటిలాగే మే నెల జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.